కోయట్లోనే ఒక ఒక ఇంట్లో పనిచేసేదికి ఒక ఆమె కావాలి. ఖద్దామా అంటారు దాన్ని. 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఆ అమ్మాయికి ఏం తెలియదు, ఆమె కష్టంలో ఉంటది. 18, 19 ఉంటే వాళ్ళు వీసా ఇవ్వరు. వాళ్ళకు ఫోర్జరీ పాస్పోర్ట్ చేపించి కోయిడ్కి పంపిస్తే అక్కడ పని చేసుకోవాలి కదా సక్రమంగా. లేచిపోయి అక్కడ టిక్ టాక్లు చేసుకుంటా లంగాలు జాకెట్లు అమ్ముకుంటుంది. వాళ్ళు బయట దేశానికి పోయి 30 సంవత్సరాలు కష్టపడి ఒక ఇల్లు కట్టడానికే 30 సంవత్సరాలు పడుతుంది. మీరు అట్టోళ్ళను 50 మందిని పంపించేసి మీరు బిల్డింగ్ కొనుక్కుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు గల్ఫ్ దేశాలకు ఎందుకు పోతారు? డబ్బు కోసం పోతారు. నేను మీకు ఎందుకు పంపిస్తున్నా? నాకు డబ్బు కావాలా. నేను ఎట్లాగో సంపాదిస్తున్నా, మీరు ఎట్లా పడితే అట్లా సంపాదించుకోండి అంతే. మీరు పంపిస్తారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ ద్వారా మీరు ఎక్కువ సంపాదిస్తున్నారు అని చెప్తున్నా నేను. ఇప్పుడు ఒక్క మనిషి మీద మీరు ఎంత తీసుకుంటారండి డబ్బులు? స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డబ్బు తీసుకుంటూనే ఉంటామండి. ఎట్లా తింటారండి కడుపుకు అన్నం ఇట్లా చేసి? తింటాం, ఇట్లే తింటాం. ఒరే మా దగ్గర నీకు డబ్బులు తీసుకున్నావా అని చెప్పి మీ పైన కోపడరు వాళ్ళు. మీకు వేరే ఆప్షన్ లేదు. మీకు వీసా వచ్చిందనుకో మీరు మా దగ్గర రావాల్సిందే. ఒక ఖద్దామాకి వీసా వస్తుంది. ఫస్ట్ పీసీసీ పోవాలమ్మా అని చెప్పి ఒక గుంత తీసుకుంటాము. మెడికల్ కావాలని అన్ఫిట్ చేపిస్తాము. దానిలో డబుల్ లెక్క తీసుకుంటాము. 10,000, 20,000, 30,000, 50,000 కూడా ఇస్తారు. పో మా బతుక్కో అని పంపిస్తాము. ఒక డ్రైవర్ ఉన్నాడు, 50,000 జీతం అని చెప్పి పంపిస్తారు. ఆడపోతే వాడికి 25,000 ఉంటది. వాళ్ళు ఎట్టైనా సావని నా ఎందుకు రాదు రాదండి. ఏం చేస్తారు? డ్రైవింగ్ చేస్తారు. ఏదో ఒకటి వచ్చు కదండి. ఇప్పుడు మీలాగా మోసం చేసి మీరు చేయండి మోసము. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఇంకా మీరు చెప్పరు. ఆన్సర్ అయితే మీరు కడపలో రాజంపేటలో ఆటో తోలే వాళ్ళందరూ లైసెన్స్ చేయించుకొని పోతే అట్లే ఉంటారు నా. ఎంతమందికి నేను ఇమిగ్రేషన్ లేకుండా గల్ఫ్ దేశాలకు పంపించాను మీకు తెలుసా? మెడికల్ లేకుండా పంపించాను నేను. అంటే అది సెటింగ్ చేసి పంపించాను నేను. ఇది రాంగ్ కదా నేను చెప్పేది. అది ఇండియాలో ఉండి ప్రయోజనం లేదు అనే ఉద్దేశంలో మీరు పంపించేస్తా అంటారా ఇండియా వాళ్ళందరినీ? ఇప్పుడు ఇండియాలో డబ్బు ఉన్నా మీకు ఏది ఉన్నా కానీ అక్కడ పలుకుబడి లేకపోతే మీరు బతకలేరని జనాలు నమ్ముతున్నారు. అందుకనేసి వాళ్ళని నేను పంపించేస్తున్నా. జనాలు బయట దేశానికి మలేషియా పోతారు, జపాన్ పోతారు, సింగపూర్ పోతారు, ఇంకో చోట పోతారు, గల్ఫ్ దేశం. మోస్ట్లీ చాలామంది గల్ఫ్ దేశాలు పోతారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళి సంపాదించి ఈరోజు కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎంతమంది చూపమంటారు మీరు? వాళ్ళు బయట దేశానికి పోయి 30 సంవత్సరాలు కష్టపడి రూపాయో, దినారో, దిర్హమో, రియాలో ఏదో జమ చేసుకొని ఒక ఇల్లు కట్టడానికే 30 సంవత్సరాలు పడుతుంది. మీరు అట్టోళ్ళను 50 మందిని పంపించేసి మీరు బిల్డింగ్ కొనుక్కుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఇండియాలో మీరు ఏ పని చేపియాలన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, అంటే పలుకుబడి ఉండాలి. ఎంతమందికి నేను ఇమిగ్రేషన్ లేకుండా కోయిట్లకి బయట దేశాలకు గల్ఫ్ దేశాలకు పంపించాను మీకు తెలుసా? అది తప్పు కదండి. నేను చెప్పేది అది. సాయం చేశాను నేను. ఇమిగ్రేషన్ లేకుండా పంపించాను నేను. మెడికల్ లేకుండా పంపించాను నేను. అంటే అది సెటింగ్ చేసి పంపించాను నేను. అంత ఎందుకండి? ఎంతమందికి వీసా లేకుండా పంపించాను నేను. ఇది ఈ బోగస్ మాటలు మాడతారు. బోగస్ కాదు, ఆపిల్ కటింగ్లో కూర్చొని వీసా కొట్టడం పంపించడం అంతే. చాలా సింపుల్. అది కాదండి. వీసా లేకుండా మీరు ఎట్లా పంపిస్తారు? డబ్బులు తీసుకొని. అది కాదు, డబ్బులు తీసుకొని మీరు పంపిస్తారండి. మీరు చేసేది బిజినెస్. మాకు అది క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పేది ఏంటంటే కోయట్లోనే ఒక ఇంట్లో పనిచేసేదికి ఒక ఆమె కావాలి. ఆమె కాదు, ఖద్దామా అంటారు దాన్ని. అదే ఏదో ఖద్దామా అంటారు. ఆమె కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఇంట్లో పని తెలిసిన వాళ్ళని పంపించాలి మీరు, అంతే కదా? మీరు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఆ అమ్మాయికి ఏం తెలియదు, ఆమె కష్టంలో ఉంటుంది, ఆ రామ్మ ఇంటికి వెళ్ళిపో అని చెప్తే వాడు ఆడపై పని చేసుకుంటా కష్టం కదా? ఇండియాలో ఉంటారు వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇంట్లో నుంచి లేచిపోయి ఉంటారు, అక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని మొగుడు పెళ్ళాలి విడిపోతారు, నా దగ్గరకు వస్తారు. మీ దగ్గరికి ఎవరు వస్తారు? వాళ్ళే అమ్మాయిలు. అది అదే అండి, విడిపోతారు అన్నారు మీరు. నేను చెప్పేది అదే. కాలేజీకి పోతారా అమ్మాయిలు, పోతారు, అక్కడ లవ్ చేసుకుంటారు, ఇంట్లో నచ్చకపోతే లేచిపోతారు, 1 సంవత్సరం కలిసి ఉంటారు, తర్వాత వాడు వెళ్ళిపోతేనే ఇంకా రోడ్డు మీదకి వస్తారు, నా దగ్గరకు వస్తారు. ఏదైనా పని చూపించండి ఇది అని చెప్తే, పని అంటే ఇంకా నేను ఇండియాలో నేను చూపించలేను. అది కరెక్టే కదా? అందుకనేసి బయట దేశాలకు నేను పంపిస్తా. వాళ్ళు నా ద్వారా బయట దేశాలకు వెళ్ళి సంపాదించుకొని మంచిగా బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న ఏం జరిగింది ఒక విషయం చెప్తాను మీకు. చెప్పండి. ఇప్పుడు ఖద్దామా కావాలా, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఖద్దామా కావాలని పంపిస్తారు. నేను వీసా తీసి మాట్లాడి వాళ్ళ వయసు 18, 19 ఉంటే వాళ్ళు వీసా ఇవ్వరు, ఎంబసీ రిజెక్ట్ చేస్తుంది. వాళ్ళకు ఫోర్జరీ పాస్పోర్ట్ చేయించి డబ్బే అంతేలే అంత వయసు మార్చి ఏజ్ పెద్దది రాపిచ్చి ఎన్ని చేసి సెట్టింగ్ చేసి పంపిస్తే పోయి పని చేసుకోవాలా కదా. ఇప్పుడు మీరు నేను చెప్పేదే అది.
మీరు వయసు మారుస్తారు కానీ మనిషి మెంటాలిటీ మార్చలేరు కదా. నేను అదే నీకు చెప్పేది. చిన్న పిల్లల మెంటాలిటీ ఇక్కడ నా దగ్గర ఆడ పోయి చిన్న పిల్లలు చేసి చేసుకుంటా అంటే ఎత్తి మాకు వద్దురా స్వామి అని చెప్పి వాళ్ళు వద్దు అని చెప్పి మా వాడు ఉన్నాడు ఒకడు, మాకు తెలిసినోడు కువైట్ లో, అతని పేరు షరీఫ్. అతను పాపం చేస్తా ఉంటాడు. మంచోళ్ళు దొరకడంలా మనిషికి. ఎందుకు మీరు మంచోళ్ళందరూ ఇట 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 ఫోర్జరీ పనులు దాంట్లో దీంట్లో ఇరుక్కొని పోయేకి అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. చెప్పేది ఏంటండి, ఫస్ట్ ఇప్పుడు ఆయన ఏడుచుకుంటూ వచ్చి ఆయన బాధలు చెప్పుకుంటే ఆయనకు ఎట్టో ఒకట ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడు ఏదో ఒకటి సెట్టింగ్లు చేసి కోవిడ్కి పంపిస్తే అక్కడ పని చేసుకోవాలి కదా సక్రమంగా. లేచిపోయి అక్కడ టిక్టాక్లు చేసుకుంటా లంగాలు జాకెట్లు అమ్ముకుంటుంది, బాగుంది. ఇప్పుడు ఆ ఇంట్లో 30,000 40,000 ఇస్తా ఉన్నా కూడా బయటకు వచ్చి ₹1,00,000 సంపాదించుకుంటా ఉంది, బాగుంది. కాకపోతే ఇంటి నుంచి పారిపోయింది. నేను చెప్పేది ఇది. ఇప్పుడు నేను సాయం చేద్దామని నేను చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి రెక్కలు వచ్చినాయని ఇంకొకటి తగిలినాడని అక్కడ లేచిపోయి ఏదో చేసుకుంటా ఉంటే మేము చేసేది ఏముందండి? ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసాం మేము. బయట వీసాలు తీసుకొని బయట దేశానికి వచ్చిన వాళ్ళ మీద మీరు మాట్లాడేకి లేదు. మాట్లాడినా కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఫస్ట్ మీరు పంపించేది పద్ధతిగా కరెక్ట్గా పంపించుంటే వాళ్ళు అక్కడే కూర్చొని చేసుకుంటారు. మీరు చెప్పేది ఒకటి, పంపించేది ఒకటి, వాళ్ళు ఆడపై సంపాదించేది ఒకటి, వాళ్ళు కష్టపడేది ఒకటి. ఎట్లయితా మనిషికి ఏంది? డబ్బు కావాలా. మీరు గల్ఫ్ దేశాలకు ఎందుకు పోతారు? డబ్బు కోసం పోతారు. నేను మీకు ఎందుకు పంపిస్తున్నా? నాకు డబ్బు కావాలా. నేను ఎట్లాగో సంపాదిస్తున్నా, మీరు ఎట్లా పడితే అట్లా సంపాదించుకోండి అంతే. నేను ఎట్లా పంపిస్తున్నాను, నేను ఎట్లా సార్ డబ్బులు సంపాదిస్తున్నాను, నేను ఎన్ని ఉంగరాలు వేసుకున్నాను, ఎన్ని సంబంధం లే. అంతెందుకు, మొన్న ఒక ఆమె నాకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. ఏదానికి? అంటే మీరు ఇంటికి రావాలా, ఇల్లు కట్టింది. మీరు అది చెప్పాలి కదా. మీరు ఇంటికి పిలిచిందంటే మా ఆఫీస్ ఎదురుగా స్థలం కొనేసి అక్కడ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టింది. ఎవరిదో అనుకున్నా నేను పంపించిన. నాకు 50,000 ఇచ్చి ఆ వయసు మార్పించుకొని కోవిడ్కి పోయి సంపాదించి ఇప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్లు కట్టింది. ఎట్లా కట్టింది? ఎన్ని సంవత్సరాల్లో ఇది సుమారుగా జరిగింటది ఒక 8-10 సంవత్సరాలు ఉంటాయి. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఆమె బిల్డింగ్ కట్టింది. బిల్డింగ్ కట్టేసింది. ఆ 10 సంవత్సరాలు మీరు ఎన్ని బిల్డింగ్లు కట్టినారు? నేను చాలా కట్టాను. మరి నా పాయింట్ నేను చెప్పేది అదండి. బయట దేశానికి మీరు పంపించిన వాళ్ళు ముక్కి నీలిగి ఎంతో కొంత సంపాదించుకోవడం లేదని నేను చెప్పలా. మీరు పంపిస్తారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కానీ వాళ్ళ ద్వారా మీరు ఎక్కువ సంపాదిస్తున్నారు అని చెప్తున్నా నేను. ఇప్పుడు ఒక్క మనిషి మీద మీరు ఎంత తీసుకుంటారండి డబ్బులు? రకరకాలు ఉంటాయండి. ఒక రకం చెప్పండి. రకరకాలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డబ్బు తీసుకుంటూనే ఉంటామండి. ఇప్పుడు మీకు ఉజా వచ్చిందని మా దగ్గరకు వస్తారు. అది కాదు, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని చెప్తున్నారు, జనాలు మా వాళ్ళు వింటున్నారు. వీళ్ళలోనే ఎంతో మంది కష్టపడి ఏజెంట్ల వెనకాల పోయి డబ్బులు ఇచ్చి 100% ఏవో కష్టపడి ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, మీళ్ళలోనే ఉంటారు. వాళ్ళు విన్నోళ్ళు ఇంకొకసారి మళ్ళీ మీలాంటి వాళ్ళ దగ్గర పోతారా? 100% వస్తారండి. ఎట్టది? ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. మాది ఒక సంస్థ అనేది ఉంటుంది. మీది? మా ఏజెంట్లది. నేను ఏం చెప్తే మీరు అదే చెప్తారు, ఇంకో ఏజెంట్ అదే చెప్తాడు. 1000-2000 ఎక్కువ తక్కువ ఉంటుంది తప్ప పని అందరం ఒకటే చేస్తారు. సో మీకు వేరే ఆప్షన్ లేదు. మీకు వీసా వచ్చిందనుకో మీరు మా దగ్గర రావాల్సిందే. ఎందుకంటే మీకు తెలియదు ఏం చేయాలి, ప్రాసెస్ ఏం తెలియదు. మీరు అడిగినా కూడా మేము కాంప్లికేట్ చేసి చెప్తాము. ఎందుకంటే కాంప్లికేట్ అంటే ఏంది మీకు అర్థం కాకూడదు. అర్థం చాలా లుసుగులు కలిపి చెప్తాం మేము. ఎందుకంటే అది ఈజీగానే ఉంటుంది. ఎట్లా తింటారండి కడుపుకు అన్నం? ఇటు చేసి ఇట్లే తింటాం. ఒక్క మనిషి మీద మీరు ఒక మనిషి పంపించేకి ఓ 10,000 15,000 అవుతుంది అనుకుందాం అనుకోండి. ఓకే, మీరు అతని దగ్గర ఏం తీసుకుంటారు? డబుల్ తీసుకుంటారా? 300 తీసుకుంటాం. ఎట్టా అని అడగొచ్చు మీరు. ఎట్టా? ఫస్ట్ మీకు వీసా వస్తుంది. వీసా వస్తేనే మీరు ఏజెంట్ల దగ్గర పోతారు. నాకు చెప్పొద్దు మీరు, నాకు పోయే ఇంట్రెస్ట్ లేదు. ఒక ఖద్దామాకి వీసా వస్తుంది, ఆయన ఏజెంట్ దగ్గరకు వస్తుంది. ఫస్ట్ పీసీసీ పోవాలమ్మా అని చెప్పి ఒక గుంత తీసుకుంటాము. మళ్ళీ మెడికల్ పంపిస్తాము. మెడికల్ కావాలని అన్ఫిట్ చేపిస్తాము. దానిలో డబుల్ లెక్క తీసుకుంటాము. మీరు చేపించేది అన్ఫిట్ నాకు అర్థం కావట్లా. మీరు ఎట్లా చేపిస్తారు? అదే కదండి ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు వాస్తాలు బయట దేశాల్లో వాస్తాలు అంటారు దీన్ని. ఇండియాలో పలుకుబడితో అవ్వనిది పని ఏది ఉండదు. మాకు లింకులు ఉన్నాయండి. మీరు ఏ హాస్పిటల్కి పోవాలా, మీరు ఎక్కడ మెడికల్ చేయించుకోవాలా, ఇవన్నీ మేమే డిసైడ్ చేస్తాం, మేమే పంపిస్తాం మీకు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అన్ఫిట్ అయిందని మళ్ళీ మేమే చెప్తాం మీకు. మీకు డైరెక్ట్ కాంటాక్ట్ డాక్టర్తో ఉండదు.
మేమే చెప్తాం మీకు. ఎట్లా సార్ మీకు ఎక్కువ అవసరం ఉందనుకో మీరే చెప్తారు, ఎట్లా సార్ నాకు పోవాలా, బిడ్డలు సంపాదించుకోవాలా, ఇది ఎట్టకుండా చూడండి అంటే చూస్తామా మాట్లాడదామా అని చెప్పేసి మళ్ళీ డ్రామానే. 100% ఇదంతా డ్రామా. 100%. నిజం ఉంటే ఫస్ట్ టైమే చెప్పేస్తాం అవ్వదమ్మా అన్ఫిట్, ఫస్ట్ టైం అన్ఫిట్ అని చెప్పేస్తే ఖలాస్. లేదు చూద్దాంలే మాట్లాడదాంలే అంటే ఈ డ్రామా. 10,000 నుంచి స్టార్ట్ చేస్తాం. 10,000, 20,000, 30,000, 50,000 కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు 10 మంది పంపించారు, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది అనుకో, 10 మంది కావాలని చెప్పి మీకు చెప్తారు 10 మంది పంపిస్తామి అని. మీరు ఒక్కొక్కరి దగ్గర 20,000 తీసుకోండి పోనీ, ఓకే. మళ్ళీ ఆ కంపెనీ వాడు ఏమైనా ఇస్తాడా మీకు? 10 పంపి 25% ఇస్తాడండి. దేని మీద 25%? మనిషి ఇప్పుడు అతను స్వయంగా మనిషి తీసుకోవాలంటే అక్కడ గవర్నమెంట్కి వాళ్ళు లెక్క కట్టాలి కదా. ట్రేడింగ్ కంపెనీ అనేది మా కంపెనీ ఉంది, మా కంపెనీ ద్వారా వాళ్ళకి మేము మనుషులు ఇస్తాం. మనుషులు మేము సప్లై చేస్తే అక్కడ 25% మాకు తీసుకుంటాం అంతే. వాళ్ళు డైరెక్ట్గా తీసుకోవాలంటే గవర్నమెంట్కి అక్కడ లక్షలు కట్టాలి వాళ్ళు అక్కడ తప్పించుకునేకి మాకు కాంటాక్ట్ చేస్తారు కాబట్టి మేము పంపిస్తాం. మేము అక్కడ తీసుకుంటాము 25%. ఇక్కడ జనాలు పోయే వాళ్ళ దగ్గర కొంచెం మనిషిని చూస్తాం మేము. ఓకే, ఏడు సౌండ్ పార్టీ అయితే బాగా నొక్కుతాం, లేదంటే ఒక ఖద్దామా, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఖద్దామా పాపం ఇవి అంటే కొంచెం లైట్గా తీసుకొని పోమ్మా బతుక్కోపో అని ఇట్లా కూడా పంపిస్తాం. మళ్ళీ ఈ ట్రావెల్స్, టికెట్లు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు తెలియదు, మీకు టిక్ టాక్ అక్కడ పోతేనే వీళ్ళు టిక్ టాక్ వేసుకుంటారు. టిక్ టాక్ చూడండి మీరు ఒకసారి, ఇక్కడ టిక్ టాక్ బ్యాన్ అయింది కాబట్టి మీరు ఏం తెలియట్లే. ఈ ఖద్దామాలు కష్టపడతారు, ఈ బకరీలు మేకలు ఇవన్నీ ఎడారీలు ఏం మాట్లాడుతున్నారు మీరు. టిక్ టాక్ ఒకసారి ఓపెన్ చేయండి. నేను స్వయంగా నేను పంపించిన మనుషులు ఇప్పుడు ఇట్లా ఉంగరాలు వేసుకొని నాకన్నా ఎక్కువ వేసుకొని అక్కడ 2-3 వేసుకొని, ఇక్కడ కోయిట్లో అయితే ఇంకా మాల్యాలో పార్క్ అనేది ఉంటుంది ఒకటి, టిక్ టాక్ పార్ అంట దాన్ని. అది అక్కడ చూడండి మీరు, మా జనాలు అక్కడ వాళ్ళ వేసే వేషాలు మీకు అర్థమైపోతుంది, అబ్బా వీళ్ళు ఇది అని. అంటే ఎట్లా అంటే వాళ్ళు బాగా బతుకుతున్నారండి. ఇవన్నీ వాళ్ళు ఇంట్లో పనికి వెళ్ళి ఇంట్లో పని ఒక సంవత్సరం చేసి టిక్ టాక్లో ఇంకోటి ఎవడో తగిలి వాడితో లేచిపోయి ఇప్పుడు హ్యాపీగా బతుకుతున్నారు. జనాలు ఎక్కడుంటే ఏం హ్యాపీగా ఉండాలి కదా, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మీరు పంపించిన కొంతమంది ఉన్నారు అనుకోండి, చాలా మంది ఉన్నారండి. మీరు ఇప్పుడు పంపించిన వాళ్ళు ఈ వీడియో చూసి మీకు ఒరే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావా అని చెప్పి మీ పైన కోపడరు. వాళ్ళు వచ్చేటప్పుడు వంత ఎందుకు, సమీరా అని ఒక అమ్మాయి ఈ ఉంగరాలు ఇచ్చింది. చాలా మంది అండి కోవిడ్ నుంచి, బెహరీన్ నుంచి, ఖత్తర్ నుంచి వచ్చేటప్పుడు బంగారము ఈ బ్రేస్లెట్ ఎవరు ఇచ్చారు, వాళ్ళే అక్కడి నుంచి తెచ్చిస్తారు. మొత్తానికైతే పార్టీ ఇండియాలో ఎలక్షన్ జరుగుతాయి, ఒక పార్టీ ఉంటుంది. 5 సంవత్సరాలు ఏమైనా చేసుకునే వాళ్ళు, 5 సంవత్సరాలు ఉంటాయి కదా, 4 సంవత్సరాలు ఏమైనా చేసుకుని 1 సంవత్సరము మంచిగా చేస్తే జనాలు ఎన్ని మర్చిపోయి మళ్ళీ ఓట్లు అదే పార్టీకి వేస్తారు. సేమ్ అలాగే ఇప్పుడు వీళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఏం చేసినా ఎంత లెక్క చేసినా ఇవన్నీ మర్చిపోతారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేను 2 సంవత్సరాలకి ఎంత సంపాదించుకొని వస్తున్నా, అందులో నుంచి అతను సాయం చేసినాడు కదా మళ్ళీ ఇద్దాం, ఇవన్నీ మర్చిపోతాడు. గిఫ్ట్లు ఇస్తారు, ఇంటికి ఇస్తారు, అన్నం పెడతారు. మీరు ఎంతమందిని పంపించింటారండి బయట కంట్రీకి? 300 మంది అనుకోవచ్చు ఈజీ. 300 మంది. ఎక్కువ పోయే వాళ్ళు డ్రైవర్లే. ఏ డ్రైవర్లు అంటే మన డెలివరీ డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే డ్రైవర్లు, బయట డ్రైవర్లు పని మీద. ఇప్పుడు మాకేం వచ్చిందా డ్రైవరు, ఇప్పుడు రాజంపేట, కడప ఈ పక్క చుట్టుపక్కల ఏందేనా బదివేలు, కాకినాడ ఎక్కడ చూసుకున్నా ఏమొస్తుందా డ్రైవరీ. అక్కడ నేర్చుకుంటారు, లైసెన్స్ చేపించుకుంటారు, కువైట్కి పోతారు, దుబాయ్ పోతారు, ఖతర్ పోతారు, మలేషియా. ఏం వచ్చేదా డ్రైవర్ అంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదండి, ఎడ్యుకేషన్ మీద మన గవర్నమెంట్ డబ్బులు పెట్టదు. రాదు అమహారాదండి. ఏం చేస్తారు, డ్రైవింగ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, డ్రైవింగ్ చేస్తారు. అంటే ఏదో ఒకటి వచ్చు కదండి. ఇప్పుడు మీలాగా మోసం చేసి జనాలను బుట్టలు వేసి మోసం చేయడం ఒక ఆర్ట్ అండి. మీరు చేయండి మోసము. ఇప్పుడు మీకు నమ్మి చాలా మంది చాలా మీకు ఇచ్చేస్తారు, ఏవేవో ఇచ్చేస్తా ఉంటారు, మీరు బాగా తీసుకుంటా ఉంటారు. అది వేరు విషయాలు. నమ్మకమే కదా, కాదా? అదేలే మనం అవునని చెప్పాలి కదా. అదే నమ్మకం అంటే అమ్మకం, నాకు అమ్మకంలా ఉంటుంది. అట్లా మీరు ద్రోహం చేస్తే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారు, మన డ్రైవర్లు, వాళ్ళు ఆడపోయి ఆడ డ్రైవింగ్ తోలుతా అని చెప్పి కారు తీసుకున్నాడు, బండి బయట తీసాడు, గుద్దేసాడు ముందర బండికి, 4 నెలల జీతం కట్టాలి వాడు. ఇప్పుడు
ఎట్టా ఇప్పుడు ఇట ఉంటే ఎట్టా పరిస్థితి? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఇంకా మీరు చెప్పరా ఆన్సర్ అయితే? మీరు కడపలో రాజంపేటలో ఆటో తోలే వాళ్ళందరూ లైసెన్స్ చేయించుకొని పోతే అట్లే ఉంటుంది నా. ఇంకేం నా ఫ్లైట్ తోలిపోవాలా ఎట్టా? మీరు కార్ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ దేనికి చేయించుకుంటారు? మీరు వస్తారు కదా, డ్రైవింగ్ పనికి వస్తారు కదా, డ్రైవింగ్ సక్రమంగా చేయాలి కదా. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బయట తీసేటప్పుడు కుదుస్తారు, లోపల పోయేటప్పుడు కుదుస్తారు. ఇంకా గుద్దుకుంటా పోతే ఇంకేం వాళ్ళు గమ్ముకుంటారనా? వాళ్ళు గుద్దుతారు. కొంతమంది మనోళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, చాలా మంది పడుతుంటారు. మీరు పంపించిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, పడతా ఉంటారనా? మళ్ళీ వాళ్ళని పిలిచాలి కదా మీరు వెనక్కి. నేను ఎందుకు పిలుస్తా? పంపిస్తేవి కదనా? పంపించేకే నన్ను లెక్క తీసుకునింది, వెనకలు రప్పించేకి నేను లెక్క తీసుకోలే. మళ్ళీ లెక్క ఇస్తాం స్వామి, వెనకలు రప్పి అంటే రప్పి. అట్లా ఉండదు, మీ పోయే వరకే ఉంటది. రావాలనుకుంటే రెండు సంవత్సరాలు ఏది ఉండదు, అంతా వాళ్ళ చేతిలో ఉంటది. ఎవరి చేతిలో? అరబీ వాళ్ళ చేతిలో ఉంటది. వాళ్ళకు మీరు మట్టసంగా మసాజ్లు. మీరేమిటోళ్ళు? మీరు తెలుగు వాళ్ళ, ఇంగ్లీష్ వాళ్ళ? మీరు ఏమిటో అరబీ వాళ్ళు అంటారు. మీరు పంపించేటోళ్ళు కదా. అవును, పంపించేటోళ్ళు. బాబు ఇది సరిగ్గా పని చేయకుంటే మా వాడిని మాకు పంపించేసి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పాలి కదా మీరు. నేను ఎందుకు చెప్తానండి? మా ఎంబసీ తీసుకుంటావు బాగా. నేను డబ్బులు ఇప్పుడు ఎంబసీలో పేపర్ ఉంటది ఒకటి, వాళ్ళే అక్కడ రాపించుకుంటారు. మన ఇండియన్ ఎంబసీ ఉంటది కదా, మీకు ఇబ్బంది ఉంటే ఎంబసీకి పోండి అని చెప్తాం మేము. వాళ్ళు అక్కడ పోకుండా వేరే అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకొని లేచిపోయి ఎక్కడో పెట్టి రూమ్ లో పెట్టుకొని. చాలా మంది డ్రైవర్లు డెలివరీ పని తక్కువ చేస్తారు, వేరే పనులు ఎక్కువ చేస్తారు. వేరే పనులు అంటే ఇప్పుడు ఎన్ని చెప్పాలండి? అక్రమ సంబంధాలు, బెట్టింగ్లు, గుట్కాలు, విమలు అమ్ముతారు. ఏం చెప్పాలా మీకు అసలు? ఈ ఖత్తరు, బెహరీను, దుబాయ్, ఇక్కడ యాడ్ నుంచి వస్తుంది. కువైట్, మాలియాకు పోండి మీరు. మాలియాలో మల్లెపూలు ఎవరు అమ్ముతారు? మన వాళ్ళు. మాలియాలో గుట్కలు ఎవరు అమ్ముతారు? మా వాళ్ళు. వడలు అమ్ముతారు, చట్నీ కారం వేసి. అస్సలు లేని బిజినెస్ లేదండి. మన వాళ్ళు పని చేసేది తక్కువ, వేరే పనులు ఈ అక్రమాలు ఇవన్నీ ఎక్కువ. కాదండి, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు చెప్పేది నేను బిజినెస్ చేస్తున్నా అంటున్నారు. వాళ్ళు ఏదో మనశ్శాంతి కోసం అట్ట తిరిగినారు, ఇట్ట తిరిగినారు, మళ్ళీ ఏదో పని చేసుకుంటున్నారు. అది తప్పెందుకు అంటారు మీరు? మీ ఇంట్లో ఖద్దమా ఉంటుంది. ఖద్దమా అంటే పని మనిషి. ఓకే, ఉంటుంది. ఉంటే గమ్ము ఉండాలి కదా. మీరు ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఎవరు? నేను. కువైట్లో, బెహరీన్లో, ఖత్తర్లో, అరబ్ దేశాల్లో ఉండేవాళ్ళు కొంతమంది ఓకే లింకులు పెట్టుకుంటారు. ఆడ వేరే దేశాల వాళ్ళు కూడా. తప్పేందంటే నేను తప్పేమీ కాదు, వాళ్ళకి దొరికిపోతేనే తప్పు. ఎవరికి దొరికిపోతే? వాళ్ళ ఇంట్లో ఓనర్లు ఉంటారు కదా, యజమాని. వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, మీకు ఉంటుంది. అక్కడి నుంచి మీరు అర్ధరాత్రి పారిపోతారు. పాస్పోర్ట్ ఉండదు, ఏముండదు. అక్కడి నుంచి పారిపోతారు. యాడికి పోవాలా? ఎక్కడో చోటకి వెళ్ళేసి అక్కడ ఒక రూమ్ తీసుకొని అద్దె చేసుకొని అక్కడ పని చేసుకుంటుంటారు. ఎప్పుడో చోట ఖాను వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. మీరు పంపిస్తున్నాము అని చెప్పే పని వేరు, ఆడ ఉండే పని వేరు కదా. అది వాళ్ళు అట్లా చేసుకుంటున్నారు. టిక్ టాక్ లో ఎవరు డాన్స్ చేయమన్నారు? నేను చేయమన్నా? పోయేకి సంబంధం ఏమైనా ఉందా అండి? మొత్తం 100% బొచ్చుకి కత్తుకి సంబంధం ఉన్నట్టు ఉందండి. అక్కడ పోతేనే టిక్ టాక్ ఇన్స్టాల్ అవుతుంది. టిక్ టాక్ ఇన్స్టాల్ చేస్తేనే ఇంకొకరు మెసేజ్ చేస్తాడు, అబ్బా సూపర్ కత్తి. ఎవరు కత్తి? కాదండి, మీరు రాంగ్ మాడుతున్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో పని ఉందమ్మా, నీకు ఇంత జీతం అని చెప్పి పంపిస్తా. ఆడ పోయి ఇంట్లో పని ఉండదు. అది ఇంకేముంటది? ఇంకా వేరే ఏదో ఆఫీస్లో వీళ్ళకి బావిలు ఇవ్వాలా, పెట్రోల్ తోడుకొని అమ్ముకొని మంచి ఉంటుందా? ఎట్లా? అట్ట కాదండి. ఓకే, ఒక డ్రైవర్ ఉంటాడు. డ్రైవర్కి మీరు నీకు 50,000 జీతం అని చెప్పి పంపిస్తారు. ఆడపోతే వాడికి 25,000 ఉంటది. ఎక్స్పీరియన్స్ ని బట్టి ఉంటది. మీకు ఎట్ట మీకు తెలీదా? మళ్ళీ 50,000 ఎట్ట చెప్తారు మీరు ముందే? 100 చెప్తామండి. అట్ట రాంగ్ కదండి. ఇది రాంగ్ కదా. నేను చెప్పేది అది. నా పని ఏంది? వాళ్ళని పంపించడం. వాళ్ళు ఎట్టైనా సావని, నాకు ఎందుకు? వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ పోయినప్పుడు అక్కడ ఏం చేసుకోవాలా, వాళ్ళ కంపెనీతో మాట్లాడుకోవాలా, వాళ్ళ ముదీర్ ఎవరిది మసాజ్ చేయాలా, ఇవన్నీ వాళ్ళకి తెలియాలా? నేను చెప్పాలా? నాకెట్లా తెలుస్తుంది? అప్పుడు బయట దేశాల్లో కొంచెం వాస్తాలు అనేది కొంచెం ఇది ఉంటుంది. మీరు వాళ్ళది పట్టుకుంటే మీకు జరుగుతుంది. మీరు ఇప్పుడు ఇండియా నుంచి గల్ఫ్ దేశానికి పంపిస్తారు కదా, మీరు పంపించేటోడికి పని రావాలా, పట్టుకోవడం రావాలా? పనితో పాటు పట్టుకోవడం రావాలా. పని తక్కువ వచ్చినా పర్లేదు, పట్టుకోవడం కరెక్ట్గా రావాలా. వాడు కరెక్ట్ పట్టుకున్నాను అనుకో, ఏం పట్టుకోవాలి? మీరు నాకు అర్థమవుతుంది. మీరు నరాలు పట్టుకోవాలా అంటున్నా. నేను నాకు క్లియర్గా అర్థమవుతుందండి మీరు ఏం పట్టుకునే దాని గురించి. నేను అదే చెప్తున్నా, నరాలు పట్టుకుంటే పైకి వస్తాడో అంటున్నా నేను. అది పట్టుకోండి. మీరు కంపెనీలో ఉన్నా, కోయిటల్లో ఇంట్లో ఉన్నా, బెహరీన్లో ఉన్నా, ఖత్తర్లో ఉన్నా, ఎక్కడున్నా మీరు ఏం పట్టుకోవాలరా గుత్తి అనేది మీరు కరెక్ట్గా పట్టుకుంటే మీరు పైకి వస్తారు.
మీరు కొంతమంది చూసి ఉంటారు, కరెక్ట్గా పట్టుకున్న వాళ్ళు 2 సంవత్సరాల్లోనే కోటీశ్వరులు అయిపోయి ఉంటారు. మీకు ఆల్రెడీ మీరేదో పనికి పంపిస్తున్నారు, దానికి మీ ఛార్జ్ ఉంటుంది. అది కాకుండా మళ్ళీ మీరు ఫెయిల్ అయినారు, మీరు బొక్క పండింది, మీకు హార్ట్లో హోల్ ఉంది అని చెప్పి మీరు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. అందుకే ఇవన్నీ చెప్పేది అందుకు కదా, డబ్బుల కోసం కదా. ఎందుకండి అంత డబ్బులు ఏం చేసుకుంటారు, యాడ పెట్టుకుంటారు అంటే? మీది ఒక జీతం పోతే ఏమైతుందండి? ఎవరిది? మీది. అక్కడ పోతారు, అక్కడ పోయిన తర్వాత మీకు జీతం పోతే ఏమైతుంది బాబు? ఇక్కడ నుంచి పోయేదే కంట్రీ, వేరే కంట్రీకి పోయేదే డబ్బులు లేవని స్టార్టింగ్ లోనే డబ్బులు తీసుకుంటే ఎట్టా? పోకండి మీరు. ఇది రాంగ్, ఇది అసలు. మీరు ఇప్పుడు ఎంతమంది లేరు, ఇప్పుడు మన కడపలో యూపీ నుంచి అక్కడికి వచ్చి పానీపూరీలు వేసుకుంటారు, మీరు వేసుకోండి. యాడ వేసుకోండి మేమేంది? ఆంధ్రాలో ఎంతమంది లేరు బయట నుంచి వచ్చి పానీపూరీలు, మసాలా పూరీలు, మనలో ఎంతమంది పోయి తింటారు? యూపీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఏజెంట్ పంపించుంటారా డబ్బులు తీసుకొని వాళ్ళు? అంతే కదా, ఎట్ట పంపిస్తారండి? అంతే. ఎందుకండి, మా ఫ్రెండ్ ఒకడికి ఎనుములు ఉన్నాయి, 100 ఎనుములు ఉన్నాయి, వాడికి మనిషి కావాలి, 2 మనుషులు కావాలా, యూపీ నుంచి బీహార్ నుంచి కావాలనుకుంటే వాడికి ఏజెంట్ లెక్క తీసుకొని పంపిస్తాడండి అక్కడి నుంచి. అంత బిజినెస్ మాఫియా అండి. అలీ అహ్మద్ వాడి పేరు, అడగండి మీరు, కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను నేను. ఇప్పుడు నాకు తెలిసినోడు ఇంకో ఉన్నాడు, ఆ మనిషికి డబ్బులు లేవు, అసలు డబ్బులే లేవు. నా దగ్గర పంపించండి, ఎక్కువ పంపిస్తాను నేను. అదే మీ దగ్గర పంపించాలన్నా కూడా అతను ఇల్లు ఖాళీ చేసి ఇల్లు అమ్మేసి మీ దగ్గర రావాలా? ఇల్లు అమ్మేస్తే మళ్ళీ కొనుక్కుంటాడండి, ఏమవుతుంది? అంతే. జీవితాలు ఏం మారవు, ఏం మారుతాయండి? ఇల్లు మారుతుంది అంతే. ఏం మారుతాయండి? ఎవరికి మారినాయి? ఇప్పుడు మీకు మారలేదా? మీకు ప్యాకాట ఆడేవాడు ఎప్పుడు బాగుపడ్డు, బెట్టింగ్ సేమ్ అలాగే బెట్టింగ్ ఆడేవాడు బాగుపడ్డు, బెట్టింగ్ ఆడిచ్చేవాడు ఎప్పుడు పైనే ఉంటాడు. సేమ్ అలాగే మేము పంపిస్తున్నా, మీరు పోతున్నారు, మీరు ఎట్టైనా సావండి, నాకు సంబంధంలే. నేను చెప్పేది అది, బెట్టింగ్లు ఆడేటోడు తప్పు 10% అయితే ఆడిపించేటోడు 100% తప్పు కదా. తప్పు ఎందుకు అంటున్నా? ఎందుకు? మీరు ఆడేవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఆడిపిస్తున్నాం, మీరు ఆడకండి. కరెక్ట్ గా ఆడిపిస్తామి. ఎందుకు ఆడిపిస్తాం? కరెక్ట్ గా. ఏం మీరు ఇది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారా? కరెక్ట్ గా వచ్చి 6 గంటలు పని చేసి డ్యూటీ చేసి పోయేకి మా ఇష్ట ప్రకారం ఆడిపిస్తాం మేము. అసలు మీకు ఆడిపించమనే గొప్ప. ఫస్ట్ ఇవన్నీ ఊరికి ఉంటాయా? ఫస్ట్ ఒక మీరు 1000 రూపాయలు, 2000, లక్షలు ఫస్ట్ మీకు ఇవ్వాలా, మీకు అలవాటు పడాలా. తర్వాత మీరు లక్షలు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి మళ్ళీ లక్షలు తెచ్చి పెడతారు. మీరు అట్ట పెట్టినప్పుడు అప్పుడు కష్టపడే వాళ్ళకు మీరు కొంచెం సహాయం చేసి, బయట కంట్రీలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి నేను అలాంటి చాలా మందికి చాలా చేశానండి. ఎందుకంటే నేను ఇట్లా లెక్క తీసుకున్నా కూడా. అంటే శవాలు పంపించారా మీరు? లేదు, విమల్ పంపించాను నేను కువైట్కి. విమల్ ఎవరికి కావాలండి? మాలయాలు జనాలకు కావాలండి. గుట్కాలు, విమలు, ఖైన్ ఇవన్నీ పంపిస్తాంట. అన్ని పంపిస్తాను, అక్కడ వాళ్ళు అమ్ముకుంటారు. నెక్స్ట్ పంపించే వాళ్ళల్లో కూడా కాస్త మీరు డబ్బులు తక్కువ లాగండి, వాళ్ళ దగ్గర కాస్త ఏదో బాగుపడినట్టుంటుంది. సరే, మీ ద్వారా వచ్చి మీ పేరు చెప్తే కొంచెం తక్కువ తీసుకొని ఒకసారి మెడికల్ అన్ఫిట్ చేసి పంపించేస్తాం. ఇది నా గ్యారంటీ. రెండోసారి అన్ఫిట్ చేయము, ఒకసారి అన్ఫిట్ చేసి రైట్ అంటాం, అంతే. సరే, సో ఈ ఎపిసోడు మేము చేసేదంతా మేము చేసేదంతా కామెడీ సెటరికల్ పోడ్కాస్ట్. ఇది పోడ్కాస్ట్లో అమ్మ మొగుడు. ఓకే, మేము చేసేదే అది. మీరు సీరియస్ తీసుకొని ఏదేదో చెప్పుకొని ఇవన్నీ చేయొద్దు. ఓకే, సరదాగా టైంపాస్ చూడండి, ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి, అంతే. మాకు సపోర్ట్ చేయండి, అంతే.